వన్ సైడెడ్గా ఉండేది కదా ఆయన జడ్జిమెంట్. ఓకే. చాలామంది అనేవారు మీరు ఫెడరేషన్ ఫేవర్ ఎక్కువ అండి మీకు అంటే అవును మరి కార్మికుల దగ్గర ఫేవర్ తీసుకోవాలి, వాళ్ళకు డే టు డే రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళందరూ వాళ్ళు ఉన్నారు దాంట్లో, వాళ్ళకి చెయ్యాలి అని చెప్పి అట్లా ఎన్ని సమస్యలు చేశాడండి. ఆర్టిస్ట్కి సమస్యలు చేశాడు, ప్రొడ్యూసర్కి ఆర్టిస్ట్కి చేశాడు, అది అట్లా చేయగలిగిన వాళ్ళు ఇప్పుడు లేరు. ఇంకా ఇప్పుడు ఈయన మనసు కష్టపడి ఇది చేయాలి కానీ లేకపోతే మళ్ళీ ఈయన ఆ స్టేజ్కి వెళ్ళారు. సార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనతో మీకున్న ఒక మంచి అనుభవం ఏదైనా మర్చిపోలేదు ఎప్పుడు గుర్తుంటుంది ఏదైనా? ప్రతి క్షణం ఆయనతో గడిపినవి అన్నీ కూడా మర్చిపోలేని క్షణాలేనా నాకు. ఎందుకంటే ఎంత ప్రేమగా మాట్లాడతాడో, ఎంత అభిమానంగా మాట్లాడతాడో. చిరంజీవి నాకు ఇది కావాలంటే ఏ రోజున ఇది లేదు, ఇది నా వల్ల కాదు అన్న మాట లేదు. అంటే అలా అని చెప్పి నేను ఏదో అది అడిగి అడగటం చేశానని కాదు, కానీ ఇప్పటికీ ఆ విలువ ఇస్తాను. మనూరు పాండవులు అప్పుడు నన్ను చూసి, అప్పటికి నేను పెద్ద హీరోని, ఒకసారి ఇట్లాగే అందరం సాయంత్రం అయిన తర్వాత మనం సినిమాకి వెళ్దామని ఏదో ఒకటి షూటింగ్ లేకపోతే వెళ్ళిపోగానే అక్కడ షూటింగ్కి వచ్చిన వాళ్ళందరూ, సినిమాకి వచ్చిన వాళ్ళందరూ కూడా చూసి నా దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆటోగ్రాఫ్లు, అప్పుడు ఈ సెల్ఫీలు ఓళ్ళు లేవు కదా, చేశారు. ఒక రోజున అడిగాడు చిరంజీవి గారు, అన్నయ్య రేపు పొద్దున్న నాకు కూడా ఇలాంటి అవకాశం వస్తుందా అన్నాడు. ఎందుకు రాదయ్యా, బ్రహ్మాండంగా వస్తుంది నీకు, యూ విల్ బికమ్ ఏ బిగ్ హీరో. ఎందుకంటే నీకున్న ఆ ఈజ్, విపరీతమైన ఈజ్ ఉంది నీకు. తర్వాత ఆ కన్ను, అద్భుతమైన కన్ను, ఎక్స్ప్రెషన్, ఏ ఎక్స్ప్రెషన్ కావాలో ఇవ్వగలుగుతావు నీ ఫేస్లో, అన్నీ టాలెంట్ ఉంది, బ్రహ్మాండమైన టాలెంట్. అసలు అప్పటిదాకా బిఫోర్ చిరంజీవి ఆఫ్టర్ చిరంజీవి అని తీసుకుంటే చాలా చేర్పించింది. ఇదివరకు మేము డ్రెస్సులు వేస్తే చొక్కా నలగకూడదు, కోటు మాయకూడదు, ఇది చేయకూడదు అన్నట్టుగానే చేసేవాడు. ఫైట్లో కూడా ఏ 4-5 కంబైన్ షాట్లు తీసేవాడు, మిగిలినవన్నీ కూడా అన్న మీరు ఎందుకు మన డూప్ చేసేస్తాడు, మీరు కెమెరాకి ముందు 4 స్ట్రోక్లు ఇవ్వండి, నేను మిగిలినంత మేనేజ్ చేసుకునేవారు. అలాగే చేసేవాడు. పైగా స్టంట్ మాస్టర్ వద్దన్నది మనం ఎందుకు చేయాలి అని. ఈయన చిరంజీవి గారు వచ్చి ఫైట్లు చేయడం మొదలు పెట్టేది అసలు డూప్ అంటే ఒప్పుకునేవాడు. నేను చేస్తా, నేను చేయలేకపోతే మీరు డూపులు పెట్టండి అని చెప్పి డూప్ లేకుండా చేశాడు. ఏది చేసినా కూడా ఎంత రిస్కీ షాట్స్ అయినా కూడా బ్రహ్మాండంగా చేసేవాడు. చాలా సందర్భాల్లో కాలు ఇరిగింది ఉంది, మోకాలు ఇది వచ్చింది, అట్లా వచ్చింది, ఏది వచ్చినా ఫేస్ చేశాడు. అలాగే పాటలు, ఇక అసలు ఆ పాటలు చేసినప్పుడు రెచ్చిపోయి చేసేవాడు. ఇదివరకు రోజుల్లో నాగేశ్వరరావు గారే పాటలు బ్రహ్మాండంగా చేస్తారు అనుకున్నా. నాగేశ్వరరావు గారి అంటే ఏ పాట అయినా ఎలాంటిదైతే చేసేస్తాడు. చాలామంది, ఇప్పుడు నేను కూడా ఏదైనా డ్యూయెట్ సినిమా చేసేటప్పుడు ఏమంటే హీరోయిన్ ముందు పెట్టండి నేను వెనుకుంటాను అంటే, ముందు జనరల్గా ముందు హీరో ఉంటాడు, వెనక హీరోయిన్ ఉంటుంది అనేవాడిని. ఎందుకంటే వాళ్ళు డ్యాన్స్ బాగా చేస్తారు, వెనక చేసుకుంటే వెళ్ళిపోవచ్చు మనం అన్నట్టుగా ఉండేది నాకు. ఇప్పుడు అసలు ఆయన పక్కన చేయాలంటే హీరోయిన్సే భయపడి స్టేజ్ అన్నమాట. ఏదైనా అద్భుతంగా చేసేస్తాడు ఆయన. ఆ స్పీడ్కి ఆయనలో మనం చేయలేము, మనం వెళ్ళిపోవాలి, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఆయన కాకబట్టి ఏమన్నా కలిసి చేద్దామంటే అదేంటి ఇదండి నేను చేసుకున్న సందర్భాలు. సార్ ఆ రోజు మీరు చిరంజీవి గారిని ఆశీర్వదించింది, నువ్వు ఖచ్చితంగా అవుతావయ్యా అని ఆటోగ్రాఫ్లు తీసుకుని, అది ఎప్పుడైనా రిమైండ్ చేశారండి ఆయన? అన్న ఆ రోజు మీరు అలాగ అన్నారు కదా. చాలా సందర్భం, చాలాసార్లు ఇటు ఉంటే అందరూ ఉన్నప్పుడు ఎక్స్ప్రెస్ చేయడు, కానీ జనరల్గా ఉన్నప్పుడు ఎదురు మాట్లాడుకున్నప్పుడు చాలాసార్లు. సార్ మెగాస్టార్కి మీ తమ్ముడు చిరంజీవి గారికి మీ నోటి వెంట 1990 ద్వారా జన్మదిన శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం అండి. 22వ తారీఖు మనందరి అభిమాన నటుడు చిరంజీవి గారి జన్మదినం. ఈ సందర్భంగా మీ అందరి ఆశీస్సులు, మీరందరూ ఇంత ఇదిగా ఆయన్ని అభిమానించి ఆయన్ని ప్రోత్సహించారు కాబట్టి మీ అందరూ కూడా రాబోయే రోజుల్లో కూడా ఇంకా దీనికి మంచి స్థానం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీస్లో, తెలుగే కాదు భారత ఇండస్ట్రీలో భారతరత్న ఎవరికి రాలా, ఇప్పుడు కూడా ఎన్టీ రామారావు కూడా రాలా. కానీ పద్మవిభూషణ్ వచ్చిన వాళ్ళు మన తెలుగు ఇండస్ట్రీలో ఇద్దరు, ఒక అక్కినేని నాగేశ్వరరావు, ఓ చిరంజీవి గారు. చిరంజీవి గారికి ఏదైనా ఏ రోజైనా భారతరత్న రావాలి అని నేను కోరుకుంటున్నా. మీరందరూ కూడా మీ ఆశీస్సులు అందజేసి ఆయన ఒక భారతరత్నగా మేమందరం కూడా గర్వపడే రీతిలో ఆయన తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అభిమానం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. మన చిరంజీవి గారు ఇంకా ఇంకో 20 ఏళ్ల పాటు ఇలాగే హీరోగా చేసుకుంటూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.